ఓర నాయన మరి దారుణం ఇది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను అసలు. గైస్ ప్రెసెంట్ నేను మలేషియాలోనే ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ లో అయితే ఉన్నా. ఇక్కడ కూడా మన డామినేషనే. మలేషియాలో మనకు పెట్టిన ప్రసాదం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. పొద్దున్నే లేయంగానే గొంతు అసలు రావట్లేదు. నైట్ ఆ కూలింగ్ వాటర్ తాగుతా, మార్నింగ్ కొంచెం టైం పడుతుంది సెట్ అయ్యేదానికి. సో ప్రెజెంట్ అయితే నేను మలేషియా దేశంలో కౌలాలంపూర్ అనే సిటీలో ఉన్నా. సో ఇది వచ్చేసి మన మలేషియా ట్రిప్లో డే 3 అనమాట. సో దీనికి ముందు ఇంకా కొన్ని వీడియోస్ పెట్టున్నాం. మీకు కానీ టైం ఉంటే ఈ వీడియో చూశాక ఇలా అవి కూడా చూడండి. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి చాలా ఉన్నాయి ఇవాళ ప్లాన్లో. బట్ ఎన్ని కవర్ చేస్తానో ఎన్ని చేయలేనో తెలియదు. కానీ ఫస్ట్ అయితే మోస్ట్ ఫేమస్ మలేషియా అంటే మనకు గుర్తొచ్చేది మెయిన్గా రెండు. ఒకటి పెట్రోల్ టవర్స్ అండ్ రెండు ఇప్పుడు నిలబోయే ప్లేసు. సో మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం మురుగన్ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దాన్ని బట్టు కేవ్స్ అని కూడా పిలుస్తారనమాట. మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఎలా ఉంటుంది అక్కడ మొత్తం మీకు నీట్గా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఒక 2-3 వీడియోస్ చూసి మీకు ఆ కంటెంట్ నచ్చితే ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7:30 అవుతుంది. ఇప్పుడే సన్లైట్ కూడా వస్తుంది. సో మలేషియాలో ఏంటంటే నైట్ ఎక్కువసేపు వెళ్తుంటుంది అనమాట. అంటే 7:30 దాకా కూడా చీకటి పడదు. సో మార్నింగ్ కూడా అలానే కొంచెం లేట్గా వెళ్తురు వస్తుంది. ఇప్పుడు 7:30 అవుతున్నా చూడండి, ఇంకా కొంచెం 6 అలానే ఉంది. సో ఈ బట్టు కేవ్స్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంది. గ్రాబ్లో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి. బస్సులో వెళ్ళొచ్చు కానీ సో ఈ బస్సు ఎక్కాలంటే మన దగ్గర ఒక కార్డు కావాలన్నమాట. టచ్ అండ్ గో అనే కార్డు కావాలి. సో అది ప్రెజెంట్ నా దగ్గర లేదు. ఇవాళ మ్యాక్సిమం ట్రై చేస్తాను తీసుకోవడానికి. ఎందుకంటే ప్రతిసారి క్యాబ్స్ వెళ్ళాలంటే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. క్యాబ్ అయితే బుక్ అయింది 20 రింగిట్స్. మొత్తం డబ్బులంతా ఇట్లా క్యాబులకే ఖర్చు అయిపోతుంది. ఇది కాదు మంది, ఇది వేరే క్యాబ్లు అనమాట. మనం బుక్ చేసింది గ్రాబ్లో. అండ్ ఇంకోటి మెయిన్గా మీకు చెప్పలేదు, మలేషియాలో ఆటోలు లేవు. నిజం, మలేషియాలో మీకు అసలు ఆటోలే అసలు లేవు, కనిపించే తర్వాత సంగతి. అండ్ బైక్ ట్యాక్సీలు కూడా లేవు. వెళ్తే బస్సులో పోవాలి, లేదంటే మెట్రో ఉంది కొన్ని ప్లేసెస్కి, లేదంటే ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని పోవాల్సిందే. సో మన కారు ఏమో ఇక్కడ వచ్చేసినట్టు చూపిస్తుంది. నాకు తెలిసి ఇది అనుకుంటున్నా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అది ఇక్కడ దూరంగా మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా. సో ఆ కొండల కిందే అనమాట టెంపుల్. ఇక్కడికి వచ్చేసరికి ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది, చాలా ఉంది, ఎక్కువ కూడా కాదు. ట్రాఫిక్ జామ్ అయితే మామూలుగా లేదు. మా క్యాబ్ బోర్డు నన్ను నేను వదిలేసాడు. సార్ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వెళ్ళలేకపోతున్నా, ఈ బ్రిడ్జ్ దగ్గర దించుతా, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారా అని అడిగాడు. సర్లే పాపం ఎందుకు అని ఇబ్బంది పడ్డాం. అది కాక మనకి టైం వేస్ట్. జస్ట్ పక్కనే ఒక 200 మీటర్స్ అర్థం మీకు కనిపిస్తుంది కదా, అదే అనమాట మురుగన్ స్వామి టెంపుల్. జనాలు అయితే మామూలుగా లేరు. ఏదో సంథింగ్ ఏదో ఈవెంట్ అయితే జరుగుతుంది, ఏమన్నా సెలబ్రేషన్స్ లాగా. నాకైతే విపరీతంగా ఆకలి కూడా వేస్తుంది. సో ఫస్ట్ వెళ్ళి, ఇది ఎలాగో మన హిందూ టెంపులే కాబట్టి ఏదన్నా మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది, అక్కడే ఫుడ్ తిని ఫస్ట్ కాఫీ కానీ టీ కానీ తాగాలి. అప్పుడే మన గొంతు బయటకు వస్తుంది, లేదంటే చాలా కష్టం. సో ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తున్నారు, వెంట్రుకలు. మలేషియాలో కూడా ఈ ఆచారం ఉన్నట్టుంది. ఇవన్నీ అంటే అంతా తమిళనాడుకు సంబంధించింది కదా. సో సేమ్ ఆ విధంగానే ఇక్కడ కూడా పెట్టున్నారు. లోపలికైతే వెళ్ళిపోదాం. ఇదంతా టెంపుల్ బయట. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఆ కేవ్స్ ఉన్నాయి కదా, వాటినే బట్టు కేవ్స్ అంటారు. కరెక్ట్గా ఆ కేవ్స్ అదే కేవ్స్ కాదు, కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల కింద టెంపుల్ ఉంటుంది. అండ్ మనకి అక్కడ కొన్ని కేవ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ కొండల లోపల అక్కడ కూడా టెంపుల్ ఉంటుంది లోపల కొండల్లో. సో అది మెయిన్ ఎంట్రీ. ఏంది ఇంతమంది ఉన్నారు జనాలు, అందరూ ఏదో చెమ్ములు తీసుకొచ్చినారు, ఏదో జరుగుతుంది. ఓర నాయన, మీకు ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ ఒక వీడియో చూపిస్తాయి ఇప్పుడు. మరి దారుణం ఇది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను అసలు, మొత్తం పోయింది. చూపిస్తాను దగ్గరికి వెళ్ళాక నేను దేని గురించి చెప్తున్నాను.
సో లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ అంత పెద్ద కొండ, చాలా పెద్దది. అంత పెద్ద కొండ కింద సుబ్రహ్మణ్య స్వామి, అది కూడా గోల్డ్ కలర్లో. మనం చాలాసార్లు సినిమాల్లో, నేను ఎస్పెషల్లీ చాలాసార్లు సినిమాల్లో చూసినాం. ఫస్ట్ అనమాట ఇలా దగ్గరగా వచ్చి రియల్గా చూడటం. సో ఇక్కడ రీసెంట్గా మొత్తం రెనోవేట్ చేశారు. ఇంతకుముందు ఒక 1 month బ్యాక్ ఎంత క్లోజ్లో ఉండింది. సో దానివల్ల అనుకుంటా ఈ రెనోవేట్ చేసిన తర్వాత కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు, అందుకే ఇంతమంది ఉన్నారు. ఇలా జరుగుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఇక్కడ చూసారా ఎంత మంది జనాలు ఉన్నారో. వీళ్ళంతా పైకి వెళ్ళడానికి క్యూ అయితే కింద వరకు ఉంది. అండ్ అక్కడ దూరంగా చూడండి, మీకు అసలు స్టెప్స్ కనిపించట్లేదు. నార్మల్ టైంలో ఆ స్టెప్స్ మొత్తం కలర్ఫుల్గా రంగురంగులుగా భలే ఉంటాయి. బట్ ఇప్పుడు స్టెప్స్ కాదు కదా, మొత్తం జనాలతో నిండిపోయింది. రిటర్న్ వచ్చే వాళ్ళకంటే పోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కేవ్స్లో. అంటే యాక్చువల్లీ ఆ కేవ్స్ లోపల ఒక టెంపుల్ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిది. అండ్ అందరూ అభిషేకం కోసం అయితే చెంబులతో తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు కానీ నేను ఈ క్యూలో నిలబడ్డానంటే రిటర్న్ వచ్చేసరికి ఈవినింగ్ రాత్రి అవుతుంది. మన డే మొత్తం ఇక్కడే అయిపోతుంది. అండ్ ఇక్కడ పక్కనే వాటర్ ఫాల్ కూడా ఉంది చిన్నది, చాలా బాగుంది చూడడానికి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ కొండల్లో అండ్ గోల్డ్ కలర్లో సుబ్రహ్మణ్య స్వామి అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఈ వ్యూ మొత్తం చూడడానికి. బట్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటేనే కొంచెం భయంగా ఉంది, ఎంతమంది జనాలను చూస్తుంటే. ఆ క్యూలో కానీ వెళ్తే నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. అండ్ మనం యాక్చువల్లీ ఒక్కరోజు నేను కౌలాలంపూర్లో పెట్టుకున్నాం. ఈ ఒక్కరోజు మనం చాలా ప్లేసెస్ కవర్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, మీకు కుమారస్వామి విగ్రహమే కాకుండా చాలా టెంపుల్స్ ఉన్నాయి, వేరే వేరే దేవతల టెంపుల్స్. అండ్ ఇక్కడ చూడండి రంగురంగుల్లో బ్యాట్ టు కేవ్స్ అని రాస్తున్నారు. సో ఇదే రంగుల్లో స్టెప్స్ కూడా ఉంటాయి అన్నమాట. నేను ఇప్పటిదాకా బట్ టు కేవ్స్ అంటున్నా, కాదు బ్యాట్ టు కేవ్స్ అనమాట దీని పేరు. నేను మిస్టేక్ చెప్పినా ఏమనుకోవద్దు. సో సేమ్ అదే కలర్స్లో మనకి స్టెప్స్ కూడా ఉంటాయి రంగురంగులుగా. నార్మల్ టైంలో అంటే ఏదో సమ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో అందువల్లే ఇంతమంది జనాలు ఉన్నారు. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన, అంటే లోపలికి వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచిగా మీకు చూపిద్దామని. సో బిగ్ డిసప్పాయింట్మెంట్ మనకి ఇది. ఇంకా ఏం చేయలేం, ఇంతమంది జనాల్లోగా వెళ్ళారంటే ఖచ్చితంగా టైం అంతా ఇక్కడే అయిపోతుంది. సో ఇంకా అంతే, బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. చూద్దాం, ఇంకోసారి ఏమన్నా ప్లాన్ చేద్దాం మళ్ళీ. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినాలి, నా వల్ల అవ్వట్లే, ఓపిక రావట్లేదు బాడీలో. ఇక్కడ ఏం పెద్ద టిఫిన్ షాపులు కూడా లేవు, ఇంకా ఓపెన్ చేసినట్లేదు. ఇక్కడ ఏదో ఫుడ్ డొనేట్ చేస్తున్నట్టున్నారు, ప్రసాదాలు. ఇంకా ఇదే మన మలేషియాలో మనకు పెట్టిన ప్రసాదం చూడండి. ఇది వచ్చేసి ఏదో బ్రౌన్ కలర్ న్యూడిల్స్ లాగా ఉన్నాయి. అండ్ గుగ్గుళ్ళు, వైట్ సేమియా ఉప్మా, కేసరి, లెమన్ రైసు అని అడిగితే ఎంత కావాలో పెడుతున్నారు. బట్ నాకు సరిపోతుంది, ఎక్కువ తెచ్చుకోలేదు. అది కాకుండా మళ్ళీ వాటర్ బాటిల్ ఇచ్చినారు, ఈ జ్యూస్ బాటిల్ ఇచ్చారు, మళ్ళీ కాఫీ లా ఉంది. ఇది టేస్ట్ కూడా బాగుంది. సో కడుపు నిండా ఫుడ్ అయితే పెడుతున్నారు. సో అది గైస్ బట్టు కేవ్స్ మురుగన్ టెంపుల్కి సంబంధించిన వీడియో. సో నేను అనుకున్నంత, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు, జనాలు ఎక్కువ మంది ఉన్నారు. సో దానివల్ల నేను ఇంకా లోపలికి వెళ్ళి ఏం చూపించలేకపోతున్నా. ఈ బట్టు కేవ్స్ దగ్గరే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. నాకు ఇప్పుడు తెలిసింది, ముందుగా తెలుసుంటే రైల్వే స్టేషన్ ఆ ట్రైన్ ఎక్కడన్నా వచ్చుంటా. ఓ ఏంది ట్రాఫిక్ స్వామి, మొత్తం ఎక్కడెక్కడ స్టక్ అయిపోయినాయి. ఇప్పుడు నేను రోడ్డు అటు దాటి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని జూకి అయితే వెళ్ళాలి. సో ఈ జూకి సంబంధించిన వీడియో సపరేట్ లాంగ్ వీడియోలో పెడతాను, ఎందుకంటే జూ చాలా పెద్దది, చాలా టైం పడుతుంది, అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇంకొక లాంగ్ వీడియోలో వస్తుంది. అది కానీ మీరు చూడాలనుకుంటే, అంటే మీరు ఇప్పటిదాకా చూడండి, చాలా ఎనిమల్స్ అయితే ఉంటాయి, అంటే నేను కూడా చూడాలి ఎనిమల్స్, అవన్నీ మీకు చూపిస్తాను. అదంతా సపరేట్ వీడియోలో పెడతా. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి మలేషియా నుంచి మన ఛానల్లో, అన్నీ చూడండి. వీడియో నచ్చితే వచ్చినా లైక్ చేయండి. ఉంటా, బాయ్ ఫ్రమ్ బట్టు కేవ్స్ మలేషియా.